హలో సంచారీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనున్నాను పూరి రైల్వే స్టేషన్ దగ్గర. పూరి రైల్వే స్టేషన్ నుంచి ఈరోజు భువనేశ్వర్ వెళ్ళిపోతున్నాను. భువనేశ్వర్లో చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోయి చూసేద్దాం. నేను పూరి నుంచి భువనేశ్వర్కి ఎటువంటి టికెట్ బుక్ చేసుకోలేదండి, జనరల్ టికెటే తీసుకున్నాను. యూటీఎస్ యాప్ ఉంది కదా, అందులోనే బుక్ చేసుకున్నాను. 40 రూపీస్ పడింది. భువనేశ్వర్లో దిగి అక్కడ చూడాల్సిన కొన్ని ప్లేసెస్ ఈరోజు చూసేద్దాం. పూరి రైల్వే స్టేషన్ అవుట్లుక్ ఇలా ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకొన్ని రోజుల్లో ఈ జగన్నాథ పూరి క్షేత్రానికి సంబంధించిన ఈ రైల్వే స్టేషన్ చాలా అందంగా మారబోతుంది. దేవుడా, పూరి రైల్వే స్టేషన్లో క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ మీకు క్యూ కనిపిస్తుంది కదా, వీళ్ళందరూ ఆటో వాళ్ళు. వచ్చే వాళ్ళని లైన్గానే పిక్ చేసుకోవాలి. చూడండి ఎంత లైన్ ఉందో. అంటే ఇక్కడ ఆటో వాళ్ళకు కూడా లైన్ యూనియన్గా ఫామ్ అయి ఉన్నారు. పూరి రైల్వే స్టేషన్లోంచి బయటకు వచ్చే వే ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే టికెట్ కౌంటర్. అమ్మ, రాత్రిపూట అంతా ఇక్కడ పడుకుంటారేమో. ఇప్పుడే దిగానండి భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో లింగరాజ స్వామి టెంపుల్. బయటికి వెళ్ళేసి బస్ చూసుకొని ఎక్కేద్దాం. నాయన, ఈ ట్రైను కలకట్టా వెళ్తుంది. ఒకేసారి జనరల్లో వచ్చాను కదా. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్లో రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నానండి. 4 కిలోమీటర్లు లింగరాజ్ టెంపుల్ ఉంది, కానీ మధ్యలో చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఎదురుగా ఒరిస్సా స్టేట్ మ్యూజియం. పదండి వెళ్ళిపోదాం, వెళ్ళి ఒకసారి మ్యూజియం ని చూసేద్దాం. ఒరిస్సా స్టేట్ మ్యూజియం రైల్వే స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అదిగో అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. పక్కనే చూడండి, మనం కోనార్క్ లో చూసాం కదా చక్రం, అదే చక్రం మనకి 10 రూపీస్ నోట్ మీద ఉంటుంది. మ్యూజియం లోపలికి ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. లోపలికి రాగానే మనం ఉత్కల సామ్రాజ్యానికి సంబంధించి, అంటే పాత రోజుల్లో ఒరిస్సాకు సంబంధించి ఆ కల్చర్ ని, వాళ్ళు వాడిన వస్తువుల్ని అన్ని చూడొచ్చు ఇక్కడ. రాజులు ఆ కాలంలో యూజ్ చేసిన కత్తులు, తర్వాత కాలంలో యూజ్ చేసిన తుపాకులు, రాజదర్బార్లు వేటాడి తెచ్చుకున్న జింక కొమ్ములు, పులి చర్మం, ఏనుగు దంతాలు, అవన్నీ ఇక్కడ చూడొచ్చు. అప్పట్లో ఇక్కడ ఏనుగులు ఎక్కువగా తిరిగేటి. అందువల్ల ఏంటంటే ఏనుగు దంతాలు ఎక్కువ కలెక్ట్ చేసి పెట్టుకునేవాళ్ళు. అంతేకాకుండా దాని మీద డిఫరెంట్ ఆర్ట్. ఇది చూడండి, ఏనుగు దంతాల మీద చేసిన ఆర్ట్. నాకైతే మతిపోయింది, ఏంద్ర నాయన మైక్రో ఆర్ట్ అప్పుడే వచ్చిందా అనిపించింది. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ చూడండి, చేత్తో పెయింటింగ్, అప్పుడు దొరికిన న్యాచురల్ కలర్స్ తో వేసిన పెయింటింగ్ ఇది. అలాగే డిఫరెంట్ తిథీస్ లో ఎలా ఉంటాడు జగన్నాథుడు అని చెప్పేది. ఇక్కడ ఆయిల్ పెయింటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. తాంత్రిక్ గణపతి. అప్పట్లో వీళ్ళు యూజ్ చేసిన నాణ్యాలు, మొఘల్స్ యూజ్ చేసినవి కానివ్వండి, లేకపోతే ఇక్కడ కళింగ టైంలో యూజ్ చేసిన నాణ్యాలు కానివ్వండి. అప్పట్లో దండెత్తడానికి వచ్చిన మొఘల్స్ లోనే ఒకరికొకరు పడేది కాదు. ఆ టైంలో మొఘల్స్ లోనే డిఫరెంట్ కాయిన్స్ అన్ని ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత తెలిసిందే కదా మనకి, రాజవంశాలు చాలా ఉన్నాయి. ఆ రాజవంశాల టైంలో ఏ కాయిన్స్ ఉన్నాయి, ఏ యూజ్ చేసేవాళ్ళు అనేది కూడా ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. తర్వాత ఒరియా లాంగ్వేజ్ ఎలా డెవలప్ అయింది ఇక్కడ చూడొచ్చు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించి శిల్పాలు ఇక్కడ చూడొచ్చు మనం, ఎక్కడెక్కడ దొరికాయి, అది ఏ టైంలో చెక్కుంటారు, అసలు ఆ స్టోన్ ఏంటి, ప్లేసెస్ తో సహా ఏ టెంపుల్ లో దొరికిందనే దాంతో సహా ఇక్కడ నీట్ గా మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రాసి పెట్టుంటారు. మనం క్లియర్ గా చదువుకోవచ్చు. ఈ మ్యూజియం లో హైలైట్ అని అనిపించిందంటే ఇదిగోండి ఈ విగ్రహమే. ఇక్కడ చూడండి, ఆ రిబ్స్ బయటకు కనిపిస్తూ ఆ ఫేస్, ఆ స్కెల్టన్ స్ట్రక్చర్, అమ్మవారి మెల్లో కపాలమాల, ఆ విగ్రహానికి నర్వ్స్ చూడండి బయటకు కనిపిస్తున్నట్టు ఎలా చెక్కారో. అసలు నాకైతే కాసేపు ఏం అర్థం కాల. ఆ ఫినిషింగ్ ఏంటి, మనం చేయి బిగిస్తే నరాలు ఎలా కనిపిస్తే అలాగే కనిపిస్తుంది. తర్వాత పోస్టల్ స్టాంప్స్, ఏ టైంలో ఏ స్టాంప్స్ యూజ్ చేసేవాళ్ళు ఉత్తరాలకి అనేది మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. బ్రిటిష్ టైం నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల స్టాంపులు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్. పాత రోజుల్లో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉండేటివి, వాళ్ళు ఎలా యూజ్ చేసేవాళ్ళు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా రాసుంటారు. అలాగే మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఓన్లీ వుడ్తో మాత్రమే కాదండి, రాళ్లతో కూడా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేశారు వాళ్ళు. అప్పట్లో వాళ్ళ లైఫ్ స్టైల్, నేచర్ తో కలిసి ఎలా బతికేవాళ్ళు, అసలు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళు ఎటువంటి జ్యువెలరీస్ వేసుకునే వాళ్ళు. ఇక్కడ చూడండి, ఒక్కొక్క జత అర కేజీ ఉన్నట్టుందండి బాబు. అసలు ఎలా మోసేవాళ్ళో వాళ్ళు. ఇవన్నీ చూడడం నాకు చాలా బాగా అనిపించింది. అలాగే కళింగ కింగ్స్, వాళ్ళ గుర్తులు, వాళ్ళు చేసిన సాహసాలు అన్ని చూడొచ్చు. ఇక్కడ అన్ని చూసాం కదా. ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే ముక్తేశ్వర్ టెంపుల్ ఉంటుంది. ముక్తేశ్వర్ టెంపుల్ చూడడానికి నేనైతే చాలా క్యూరియస్ గా ఉన్నాను. ఇప్పుడు మనం వచ్చేసాం ముక్తేశ్వర్ ఆలయానికి. ముక్తేశ్వర్ ఆలయం జెమ్ ఆఫ్ ఒడిస్సీ ఆర్కిటెక్చర్. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో కట్టారు. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఈ ఆలయాన్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటో తెలుసా, ఈ ఆర్చ్ చూడండి ఎంత అందంగా యూనిక్ గా ఉందో. ఇలాంటి బ్యూటిఫుల్ మాన్యుమెంట్ ఏ ఆలయంలో కూడా చూడలేం మనం. నేను మహాశివుని దర్శనం చేసేసుకున్నా, దర్శనం చాలా బాగా జరిగింది. పక్కనే కోనేరు ఉంది, చాలా బాగుంటది, వెళ్ళి చూసేద్దాం పదండి. అందులో చాలా చేపలు గుంపులుగా తిరుగుతున్నాయి. ఇక్కడ నుంచి టోటల్ టెంపుల్ వ్యూ అదిరిపోయింది కదా. ఈ ఆలయం కళింగ ఆర్కిటెక్చర్ తో బ్యూటిఫుల్ గా ఉంటదండి. అందుకే జెమ్ ఆఫ్ ఒరిస్సా ఆర్కిటెక్చర్ అని పిలుస్తారు. భువనేశ్వర్లో చూడాల్సిన ప్లేసెస్ లో ఇది కంపల్సరీ ఉంటది.
మిస్ అయ్యామంటే మాత్రం ఇంత బ్యూటిఫుల్ మాన్యుమెంట్ ని ఎంజాయ్ చేయనట్టే లెక్క. ముక్తేశ్వర దేవాలయం నుంచి లింగరాజ స్వామి దేవాలయానికి వెళ్లే దారిలో మనకి పరశురామేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయం 7th సెంచరీలో కట్టారు. భువనేశ్వర్లో చాలా పాత ఆలయం ఇదే. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తున్న ఈ అందమైన దేవాలయం నగారా స్టైల్లో ఉంటుంది. మీరు వస్తే ఖచ్చితంగా చూడండి, డిఫరెంట్ వైబ్ ఉంటుంది. లింగరాజ స్వామి దేవాలయం. లింగరాజ అంటే లింగాలన్నిటికీ అధిపతి అని అర్థం. భువనేశ్వర్లో అతిపెద్ద దేవాలయం ఇది. అసలు ఈ ప్లేస్కి భువనేశ్వర్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ శివుణ్ణి త్రిభువనేశ్వర్ అని పిలిచేవాళ్ళు. అంటే 3 లోకాలను పాలించే మహాశివుడు అని అర్థం. అంతకుముందు ఈ ఆలయం కంప్లీట్గా శివాలయంగా ఉండేది. తర్వాత వైష్ణవ శివాలయంగా మారిపోయింది. ఇక్కడ శివుణ్ణి విష్ణువుని ఇద్దరిని పూజిస్తారు. ఈ ఓల్డ్ భువనేశ్వర్ సిటీని ఏకామ్ర క్షేత్రం అని కూడా పిలిచేవాళ్ళు. ఏకామ్ర అంటే మామిడి చెట్టు. మామిడి చెట్టు కింద లింగరాజ స్వామి స్వయంభుగా వెలిశాడు కాబట్టి ఈ ఓల్డ్ భువనేశ్వర్ని ఏకామ్ర క్షేత్రం అని పిలిచేవాళ్ళు. ఆలయం చాలా పెద్దది. లోపల మొత్తం 50 ఆలయాల వరకు ఉంటాయి. కాకపోతే పూరిలో లాగానే ఇక్కడ కొంతమంది బాగా కమర్షియల్గా ఉంటారు. చేతిలో దారమో పండో పెట్టి డబ్బులు లాగుతారు. కాశీ తర్వాత శివుడికి ఇష్టమైన ప్రదేశం ఈ ఏకామ్ర క్షేత్రమే. అదే విషయాన్ని పార్వతీదేవికి చెప్తే అసలు ఈ ప్రాంతం ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి పార్వతీదేవి ఇక్కడికి వస్తుంది. అదే టైంలో కృత్తి, వాస అనే 2 రాక్షసులు పార్వతీదేవిని పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టబోతే అప్పుడు పార్వతీదేవి వాళ్ళ భుజాల మీదకి ఎక్కించుకోమని అడిగింది. ఎక్కిన తర్వాత అమ్మవారి బలంతో వాళ్ళిద్దరిని భూమిలోకి తొక్కేసింది. అలా అని చేసిన ప్రదేశమే పాదహర తీర్థం అంటారు. తర్వాత రాజా యయాతి ఇక్కడ కోనేరు గట్టి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని యయాతి కేసరి అనే రాజు 7వ శతాబ్దంలో స్టార్ట్ చేస్తే తర్వాత ఆయన మునిమనవుడు కంప్లీట్ చేశాడంట. అంటే ఎన్నేళ్ళు పట్టిందో ఆలోచించండి. చాలా పెద్ద ఆలయం. పక్కన చిన్న చిన్న ఆలయాలు చాలా బాగున్నాయి. దర్శనానికి వెళ్ళినప్పుడు వెంటనే వచ్చేయకండి, లోపల బాగా తిరగండి. నాకు ఈ భువనేశ్వర్లో ఈ టెంపుల్స్ ఉన్న ప్లేస్లో తిరుగుతుంటే ఒక కుంభకోణం, కంచి అక్కడ తిరుగుతున్న ఫీల్ వస్తుంది. అడుగడుక్కి టెంపులే. అందులో కూడా మళ్ళీ సాధారణమైన టెంపుల్స్ అంటే కాదు. ఎప్పుడు కామన్ ఎరా, 7th సెంచరీ, BCE, వామ్మో చాలా పాత టెంపుల్స్. నేను అనుకోలే భువనేశ్వర్లో ఇన్ని పాత టెంపుల్స్. నిజంగా చాలా బాగుందండి. ఈ టెంపుల్స్ ఉన్న స్ట్రీట్లో తిరుగుతుంటే అదొక డిఫరెంట్ వైబ్. బిందుసాగరం భువనేశ్వర్లో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసు. పార్వతీదేవి 2 రాక్షసుల్ని చంపేసిందని చెప్పాను కదా. తరువాత పార్వతీదేవికి దాహం వేస్తే మహాశివుడు బిందుసాగరాన్ని సృష్టించాడంట. ఈ పుష్కరం నుంచే లింగరాజ స్వామి అభిషేకానికి నీళ్లు తీసుకెళ్తారు. ఇక్కడ చాలా మంది పితృదేవతలకి పిండ ప్రదానం చేసుకుంటారు. ఇక్కడ అలా చేస్తే కాశీలో చేసినట్టే అని భక్తులు గట్టిగా నమ్ముతారు. అనంత వాసుదేవాలయం బిందుసాగరంకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఈ ఆలయం. చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ ఉన్న అన్ని శివాలయాల మధ్య ఒకే ఒక్క వైష్ణవాలయం ఇదే. పూరి దేవాలయాన్ని కట్టిన తూర్పు గంగా రాజవంశమే ఈ ఆలయాన్ని కూడా కట్టారు. సేమ్ పూరిలాగే ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు బలభద్రులతో దర్శనమిస్తాడు. ఆలయం ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఆలయం లోపల వంటశాల. పాత రోజుల్లో కట్టెలు పెట్టి ఎలా వండేవాళ్ళో ఇప్పుడు కూడా సేమ్ మెథడ్ ఫాలో అవుతూ స్వామికి భోగు వండి నైవేద్యం పెడతారు. ఆ ప్రసాదాన్ని పక్కనే ఉన్న ఆనంద బజార్లో అమ్ముతారు, మనం తీసుకోవచ్చు. మీరు భువనేశ్వర్ వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ లో ఈ అనంత వాసుదేవాలయాన్ని కూడా పెట్టేసుకోండి. సంచారీస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేసి అలాగే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.